సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని ఓ హోటల్ వద్ద మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేదలకు వృద్ధులకు డబ్బులు పంచుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ప్రజలను జగ్గారెడ్డిని అక్కడి నుంచి పంపించారు. అయితే సదాశివపేటకు వెళ్లినప్పుడల్లా ఆ హోటల్ వద్ద జగ్గారెడ్డికి టీ తాగే అలవాటుందని, అక్కడ ఆగిన సమయంలో తన వద్దకు వచ్చే పేదలకు వృద్ధులకు డబ్బులు పంచినట్లు జగ్గారెడ్డి అనుచరులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సమయంలో సదాశివపేట్ పట్టణ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి చాన్బాయ్ హోటల్ దగ్గర ఈ జగ్గారెడ్డి గారు డబ్బులు పంచుతున్నటువంటి సమాచారం రాగా అక్కడికి ఎఫ్ఎస్టీ టీం వెళ్ళింది. అక్కడికి వారితో పాటు మేము కూడా వెళ్ళినాం. అక్కడ పబ్లిక్ అంతా గుడి కూడా ఉన్నారు. అక్కడ అట్లాంటి డబ్బులు పంచడం ఏం జరగడం లేదు. కానీ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. ఎలక్షన్ కు ముందు 48 గంటల ముందు ఒక ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకులు వేరే ప్రాంతంలో ఉండకూడదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. దాన్ని ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జగ్గారెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. జగ్గారెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని పంపించడం జరిగింది. దాని మీద ఫిర్యాదు రావడం జరిగింది. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్టీ టీం ఫిర్యాదు మేరకు మనం జగ్గారెడ్డి గారి మీద ఎలక్షన్ కోడ్ వైలేషన్ ఉన్నందున కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఈ విధంగా ఎవరైనటువంటి రాజకీయ నాయకులు ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఉదయం అందాజ 10:30 ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నిక